కొలంబో టెస్టులో రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టాడు. లహీరు కుమార బౌన్సర్కు 95 మీటర్ల భారీ సిక్సర్తో బదులిచ్చారు. పంత్ కొట్టిన పవర్ఫుల్ ఫుల్ షాట్ స్టేడియం పైకప్పు ఉన్న సోలార్ ప్యానెల్ను పగలగొట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలు. గాయం తర్వాత మైదానంలో వచ్చిన పంత్ తన మార్క్ ఆటతో అభిమానుల్ని అల్లరించాడు. కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన మార్క్ అగ్రెసివ్ బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. తొలి రోజు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లహీరు కుమార విసిరిన షార్ట్ బౌన్సర్ చేతికి తగలడంతో నొప్పితో రిటైర్డ్గా వెనుదిరిగిన పంత్ రెండో రోజు మైదానంలోకి అడుగుపెట్టి ప్రత్యర్థి బౌలర్కు దిమ్మ తిరిగే సమాధానమిచ్చాడు. బౌన్సర్కే భారీ సిక్సర్తో బదులిచ్చి తనను భయపెట్టడం ఎవరి వల్ల కాదని నిరూపించుకున్నాడు. తొలి రోజు కుమార వేసిన బౌన్సర్ పంత్ మణికట్టుకు బలంగా తాకడంతో భారత అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఆ గాయాన్ని లెక్క చేయకుండా రెండో రోజు క్రీజులోకి వచ్చిన పంత్ అదే బౌలర్ బౌలింగ్లోనూ టార్గెట్ చేశాడు. కుమార బౌలర్ లెగ్ సైడ్ దిశగా వేసిన మరో తీవ్రమైన బౌన్సర్ను పంత్ ఎంతో సులువుగా పసిగట్టాడు. క్షణాల్లో పొజిషన్ తీసుకుని ఫైన్ లెగ్ మీదుగా అద్భుతమైన ఫుల్ షాట్ ఆడాడు. పంత్ కొట్టిన ఆ షాట్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే బంతి నేరుగా ఎస్ఎస్సి స్టేడియం పైకప్పుకు వెళ్లి పడింది. దాదాపు 95 మీటర్ల సుదూర ప్రాంతంలో పడిన భారీ సిక్సర్ స్టేడియం పైకప్పు ఉన్న సోలార్ ప్యానెల్ను పగిలిపోయింది. బంతి స్టేడియం దాటి బయటకు వెళ్లిపోవడంతో మైదానంలో ఉన్న అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేయాల్సి వచ్చింది. బంతి ఎక్కడికి పోయిందో దొరక్కపోవడంతో 4వ అంపైర్ కొత్త బంతులో ఉన్న బాక్స్ను మైదానంలోకి తీసుకొచ్చారు. పంతాడిన ఈ విధ్వంసకర షాట్కు స్టేడియంలోని ప్రేక్షకులు అలాగే కామెంటేటర్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒకరోజు ముందు తన గాయపడిన కారణమైన బౌలర్ను అదే రీతిలో దెబ్బకొట్టిన తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.